ఎంజీ రావు గారు, ట్రంప్తో సహా అంతర్జాతీయ ప్రముఖులు 20 దేశాల అధినేతల సమక్షంలో జరుగుతోన్న ఈ ఇజ్రాయెల్ హమాస్ పీస్ డీల్ 2 ఏళ్లుగా జరుగుతోన్న ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాన్ని ఆపగలుగుతుందా, లేకపోతే ఇది తాత్కాలిక విరామమేనా? మీరు చెప్తూ ఉన్నారు నెతన్యాహు కూడా అటెండ్ అవ్వడం లేదు అని చెప్పి. నెతన్యాహుకి ఇష్టం లేదా? ట్రంప్ ఒత్తిడి మేరకే నెతన్యాహు పీస్ డీల్కి ఒప్పుకుంటూ ఉన్నాడా? ఎస్ అండి. ఇప్పుడు షరామ్ ఎల్ షేక్ ఈజిప్షియన్ రిసార్ట్ టౌన్లో హమాసు ఇజ్రాయెల్ మధ్య ఒక పీస్ డీల్ సంతకం జరగబోతుంది. దీనికి డొనాల్డ్ ట్రంప్తో పాటు 20 దేశాధినేతలు అటెండ్ అవుతున్నారు. ఇటు పాకిస్తాన్ అని, ఒకే దక్షిణ కొరియా అని గుర్తుపెట్టుకోవాలి. ఇటు మోస్ట్లీ యూరోపియన్ నేషన్స్, ఇలా ఎందరో నేతలు దానికి అటెండ్ అవుతున్నారు. అద్భుతం. ఎందుకంటే అక్టోబరు 7, 2023 నుండి నిర్విఘ్నంగా సాగుతున్న ఈ హమాస్ ఇజ్రాయెల్ వారు ఆగబోతుంది. ఈ రోజు ఆగబోతుంది. ఒక సీజ్ ఫైర్ జరగబోతుంది. తాత్కాలిక విరమణ కొనసాగుతుంది. మరి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మీరు అడిగినట్టు అసలు ఈ పీస్ విరమణ అనేది శాశ్వతమా, పర్మనెంట్గా యుద్ధం ఆగుతుందా, మళ్ళీ మొదలవుతుందా అంటే, నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే ఇది తాత్కాలికమే. ఇట్ ఈస్ ఏ పాజ్, నాట్ పర్మనెంట్లీ ఎండెడ్. ఇది ఒక పాజ్, ఒక తాత్కాలిక విరమణ మాత్రమే కానీ ఇది కనబడుతుంది. ఎందుకంటే ఈ పీస్ డీల్ కుదుర్చుకుంటున్న ఇజ్రాయెల్ ముఖ్యంగా ఇజ్రాయెలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహుకి ఈ పీస్ డీల్ కుదుర్చుకోవడం ఇష్టం లేదు. బెంజమిన్ నెతన్యాహు గారు ఎలా చూస్తున్నారంటే, అక్టోబర్ 7వ తారీఖున ఇజ్రాయెల్ మీద జరిగిన అటాక్ అనేది చాలా డేంజరస్ అటాక్ కింద హిస్టరీ ఆఫ్ ది ఇజ్రాయెల్ ఫార్మేషన్. 1948లో ఇజ్రాయెల్ ఏర్పడిన తర్వాత ఇజ్రాయెల్ మీద జరిగిన అతి తీవ్రమైన పెద్ద అటాక్ అండి. అందులో 1200 మంది ఇజ్రాయెలీ పీపుల్ చనిపోయారు. సుమారు 279 మందిని బందీలుగా, హోస్టేజ్గా బంధించడం జరిగింది హమాస్ ద్వారా. హమాస్ అనేది ఒక తీవ్రవాద సంస్థ. ఎందుకంటే పాలస్తీనాని పరిపాలించేది హమాస్ కాదు, ఒక పాలస్తీనా లిబరేషన్ అథారిటీ అండి. దానికి ఒక అథారిటీ యునైటెడ్ నేషన్స్. దాన్ని పక్కన పెట్టి హమాస్ కంట్రోల్లో తీసుకుంది. ఆ హమాస్ అనేది మా మీద అటాక్ చేసింది కాబట్టి దాన్ని కంప్లీట్గా సర్వనాశనం చేసే వరకు యుద్ధ విరమణ లేదు అని. తర్వాత ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు, నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, ఆయన ఇది ఒక హిస్టోరికల్, ఒక చారిత్రాత్మకమైన అవకాశంగా తీసుకుని కంప్లీట్గా అక్కడ పాలస్తీనా అడ్రస్ లేకుండా చేసేస్తున్నాడు. 2 సంవత్సరాలుగా చూస్తే పాలస్తీనాలో మొత్తం 71 లక్ష మంది వరకు పౌరులను చంపడం జరిగింది, జీనోసైడ్ టైప్లో. తర్వాత పాలస్తీనాలో 60% బిల్డింగ్ని కొలాప్స్ చేశారు, 80% వ్యవసాయ భూములు నాశనం చేసేసారు. అక్కడ పాలస్తీనా పీపుల్ గాజా స్ట్రిప్లో పాలస్తీనియన్ పీపుల్ ఉండడానికి కూడా అవకాశం లేకుండా చేశారంటే దాని అడ్రస్ లేకుండా చేసేస్తున్నారు ఒక అవకాశంగా తీసుకుని. ఎందుకంటే బందీలను వాళ్ళు వదలలేదు కాబట్టి. హమాస్ కూడా అదే ప్రతీకారంగా తీసుకుంది. ఇక హమాస్ని ఈ క్షణంలో ఎందుకు క్షమించాలి, కంప్లీట్గా ఓడిపోయే టైప్ అని బెంజమిన్ నెతన్యాహు. కానీ మరి బెంజమిన్ నెతన్యాహు ఎందుకు ఒప్పుకున్నారు ఈ పీస్ డీల్ కోసం అంటే, అక్కడ వెస్టర్న్ కంట్రీస్, ముఖ్యంగా బ్రిటన్, న్యూజిలాండు, ఆస్ట్రేలియా, తర్వాత కెనడా, తర్వాత ఫ్రాన్సు, జర్మనీ, స్కాండినేవియన్ కంట్రీస్ ఏంటంటే ఇజ్రాయెలీ ప్రైమ్ మినిస్టర్ మీద విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చినాయి. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో పాలస్తీనాను గుర్తించి దాన్ని 2 స్టేట్ థియరీ అని చెప్పి దాని మీద ఒత్తిడి తీసుకొచ్చారన్నమాట. ఒక రకంగా ట్రంప్ ఒంటరి అయిపోయారు ఈ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తూ. కాబట్టి బెంజమిన్ నెతన్యాహు మీద ఒత్తిడి ఉంది కాబట్టి, ట్రంప్ మీద ఒత్తిడి ఉంది కాబట్టి ఈ సీజ్ ఫైర్ని వాళ్ళు కుదుర్చారు అంది. రెండోది ఏంటంటే, ట్రంప్ కూడా ఇష్టమేం లేదు ఇప్పుడు యుద్ధాన్ని, కానీ నోబెల్ ప్రైజ్ వస్తుందని ఆయన యుద్ధాన్ని విరమింపజేశాడు. ఆయన ఒత్తిడి, అందుకే బెంజమిన్ నెతన్యాహు ఒప్పుకున్నారు. అంటే ఏంటి, బెంజమిన్ నెతన్యాహు ఉంటే మళ్ళీ యుద్ధం ఆయన మొదలు పెడతాడు అనేది తెలుస్తుంది. తర్వాత ఈ హమాస్ని సపోర్ట్ చేసే ఇరాన్, ముఖ్యంగా హమాస్ అనేది ఎవరి కంట్రోల్లో ఉంటుందండి, ఇరాన్ కంట్రోల్లో ఉంటుంది. ఒక షియా నేషన్ కంట్రోల్లో ఉంటుంది. ఇరాన్ ఏం చెప్తుంది, ఇది ఇప్పుడు ఇజ్రాయెల్ మీకు యుద్ధం అనే విరమణ అనేది నమ్మొద్దు, ఇజ్రాయెల్ అనేది చాలా డేంజరస్, ఇదేదో తాత్కాలికం, మళ్ళీ యుద్ధం మొదలు పెడుతుందని ఇరాన్ ఆల్రెడీ చెప్తుంది. అంటే ఏంటి, హమాస్ కూడా ఇష్టం లేదు, హమాస్ని కంట్రోల్ చేసి ఇరాన్కి ఇష్టం లేదు. కాబట్టి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మళ్ళా యుద్ధం వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఇంకోటి, ఎందుకు ఇది తాత్కాలిక విరమణ, మళ్ళీ యుద్ధం మొదలయ్యే అవకాశం ఉందని నన్ను అడిగితే నేను ఒకటే చెప్తానండి. ఎందుకంటే బెంజమిన్ నెతన్యాహు కొయిలేషన్ గవర్నమెంట్ రన్ చేస్తున్నారు. ఈ యుద్ధం అయిపోయింది అంటే ఆయన మీద అవినీతి ఆరోపణలు విచారణ రెడీగా ఉంది, అవి తాత్కాలికంగా యుద్ధం వల్ల ఆపారు. తర్వాత ఆయన గవర్నమెంట్ కొలాప్స్ అవ్వకుండా ఉండాలంటే ఏదో ఒక యుద్ధం ఉండాలన్నమాట, అత్యవసర పరిస్థితి కాబట్టి అదొకటి. తర్వాత అక్టోబర్ 7వ తారీఖున ఇజ్రాయెల్ మీద జరిగిన అటాక్ అనేది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కాబట్టి అది కూడా విచారణ ఆయన ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆయన పదవిలో ఉంటేనే ఆయనకి రక్షణ. కాబట్టి పదవిలో ఎప్పుడు ఉంటారు, యుద్ధం జరిగితేనే. కాబట్టి బెంజమిన్ నెతన్యాహు నేనున్నప్పుడు యుద్ధం జరుగుతూనే ఉండాలి, ఇజ్రాయెల్ కంప్లీట్గా పాలస్తీనా అడ్రస్ లేకుండా పోవాలనే లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నాడు. ఈజ్ ఎ వారియర్, అంటే ఇజ్రాయెల్కి సపోర్ట్గా ఆయన వారియర్, కానీ అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఆయన ఒక నేరస్తుడు, హ్యుమానిటేరియన్
నేరస్తుడు అనమాట. ఐసీసీ కూడా ఆయన మీద వారెంట్ ఇష్యూ చేయడం జరిగింది. ఆయన అరెస్ట్ కూడా జరగవచ్చు ఆయన ఇజ్రాయెల్ బయటికి వెళ్తే. అందుకని అవాయిడ్ చేస్తూ వెళ్తాడు. ఐసీసీని రికగ్నైజ్ చేసిన కంట్రీస్ని అవాయిడ్ చేస్తూ ఆయన అమెరికా పర్యటన చేశాడు రీసెంట్గా, మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈజిప్ట్ కూడా ఆయన వెళ్ళడం లేదు ఇప్పుడు. అది అనమాట. అందువల్ల బెంజమిన్ నెతన్యాహుకి ఇష్టం లేదు, ఇజ్రాయెల్కి ఇష్టం లేదు, హమాస్కి అసలే ఇష్టం లేదు. హమాస్ని సపోర్ట్ చేస్తే ఇరాన్కి అసలు ఇష్టం లేదు ఈ పీస్ డీల్ కుదరడం. రెండోది, అసలు అక్టోబర్ 7 నుంచి జరుగుతున్న ఈ అటాక్ వల్ల, యుద్ధం వల్ల ఇంకా రివెంజ్ పగలు ప్రతీకారాలు పెరిగిపోయి ఉన్నాయండి. రివెంజ్ రిట్రిబ్యూషన్ పెరిగిపోయింది. ఎందుకంటే ఇజ్రాయెల్ చాలా నష్టపోయింది. 1200 మందిని కోల్పోయింది. 279 మందిలో హోస్టేజెస్లో కేవలం 20 మందే బతుకున్నారు. ఇప్పుడు వాళ్ళనే హమాస్ రిలీజ్ చేస్తుంది. మిగిలిన వాళ్ళందరూ చనిపోయారు. వాళ్ళు చితాభస్మం ఇస్తున్నారు కాల్చిన కొండల్లో బూడిద. కాబట్టి ఇజ్రాయలీ పీపుల్లో చాలా కోపం ఉంది హమాస్ మీద. అటు హమాస్ అటాక్ చేయడం వల్ల ఇప్పుడు పాలస్తీనాలో 1,00,000 మంది చనిపోయారు. పిల్లలు, స్త్రీలు 50,000 మంది. తర్వాత పాలస్తీనా సంపూర్ణంగా నాశనమైంది. 2023కు ముందు గాజా స్ట్రిప్ ఫోటో చూసినా, ఇప్పుడు 2025లో యుద్ధం తర్వాత జరిగిన గాజా స్ట్రిప్ చూస్తే అది ఒక ఎడారిలా ఉందన్నమాట. బిల్డింగ్లు మొత్తం డెబ్రీస్ ఉంటాయి అంత దారుణంగా. కాబట్టి వాళ్ళ ప్రతీకారం ఇంకా పెరిగిపోయింది. ఇజ్రాయెల్కి ఒక గుణపాఠం ఇవ్వాలని, ఇజ్రాయెల్ కూడా దానికి కంప్లీట్ గుణపాఠం ఇవ్వాలని. ప్రగలు ప్రతీకారాలకి ఒక విరామమే కానీ కంప్లీట్ యుద్ధ విరమణ కాదు, అన్లెస్ ఏదైనా మిరాకిల్ జరిగితే కానీ. ఎందుకంటే బెంజమిన్ నెతన్యాహు మారి ఇవన్నీ జరగాలి, కానీ అక్కడ జరగలే. ఇస్లామిక్ కంట్రీస్ కూడా కోపంతో రగిలిపోతున్నాయి. ఇటు పాకిస్తాన్ కూడా ఎంటర్ అయింది ఇస్లామిక్ బాంబు అనుకుంటూ. సౌదీ అరేబియా, ఇరాన్ల మధ్య కాస్త స్నేహం కూడా వచ్చింది. ఇటు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ జీసీసీ మధ్యలో, తర్వాత ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ కూడా కోపంతో ఉన్నారు ఇజ్రాయెల్ మీద. కాబట్టి ఇరాన్ ఇప్పుడు మళ్ళీ న్యూక్లియర్ బాంబ్స్ని సంపాదించడానికి సిద్ధంగా ఉంది. అదొక ఇష్యూ ఉంది. ఇప్పుడు హౌతీస్ ఇంకా అటాక్ చేస్తూనే ఉన్నారు ఇజ్రాయెల్ మీద, ఇంకో ప్రాక్సీ ఆఫ్ ఇరాన్. కాబట్టి అక్కడ యుద్ధం లేదు. ఇజ్రాయెల్ యుద్ధం చేస్తూనే ఉండాలి హమాస్తో ఆగిన. అక్కడ హిజ్బుల్లా లెబనాన్లో రెడీగా ఉంది. ఇప్పుడు సిరియాలో అక్కడ తాత్కాలిక ప్రభుత్వాన్ని కంట్రోల్ చేయడానికి మళ్ళీ ఇరాన్ ప్రయత్నిస్తుంది. దాన్ని కాపాడవలసిన బాధ్యత అక్కడ అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇప్పుడు ఇజ్రాయెల్ మీద ఉంది. ఆ ప్రభుత్వం కూలైందంటే మళ్ళీ ఇరాన్ అక్కడ మళ్ళీ హవా వస్తుంది సిరియాలో. సో అది చాలా ప్రమాదం. అంటే ఏంటి, ఇజ్రాయెల్ అనేది యుద్ధం హమాస్తో ఆగింది, కానీ ఇరాన్ యొక్క ప్రాక్సీస్తో యుద్ధం జరుగుతూనే ఉంది. కాబట్టి బెంజమిన్ నెతన్యాహు ఈ యుద్ధాన్ని ఆపడం అనేది కుదరదు. ఇజ్రాయెల్ ఎప్పుడు నిత్యం పోరాడవలసిన సమయం పగలు. కాబట్టి ఇప్పుడు హమాసు ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న పీస్ డీల్ అనేది కేవలం తాత్కాలిక విరమణ. ఇట్ ఈస్ ఎ పాజ్, నాట్ ఎండ్ అండి. ఈ యుద్ధం మళ్ళా మొదలయ్యే అవకాశం కొన్ని రోజుల్లో, కొన్ని వారాల్లోనే మనం చూడవచ్చు.